సార్ మనం చిన్నపిల్లల్లో కూడా మనం క్లిప్స్ పెడుతూ ఉంటారు కదా, అవి ఎందుకు పెడతా అంటారు? అది పెద్దవాళ్ళలోనూ చిన్నపిల్లలు రెండిట్లో చూసాను. అవునండి, చేయొచ్చు. అంటే జనరల్గా మనం క్లిప్స్ పెట్టే కారణాలు ఏంటంటే ఒక 4-5 రీజన్స్ ఉంటాయండి. ఒకటి మోస్ట్ ఎక్కువగా చూసేది మనం ఎగుడు దిగుడు పళ్ళతో. ఇంకోటి ఏంటంటే కొంతమందికి మనకి ముందల వైపు పళ్ళు, కింద పళ్ళు, పై పళ్ళు ఇట్లా తగులుతుంటాయండి, ర్యాపిడ్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా తగలకూడదు, ఈ గ్యాప్ ఉండాలి. ముందల పళ్ళు, వెనకాల పళ్ళు ఇట్లా తగలాలా, ముందల పళ్ళు మాత్రం గ్యాప్ ఉండాలి. అది ఎప్పుడైతే ర్యాపిడ్ అవుతుంటుందో అప్పుడు వాళ్ళకి పళ్ళు అరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో దానికి మనం క్లిప్స్ వేయాలి. ఇర్రెగ్యులర్ ఉన్నదానికి వేస్తాం అనమాట. పళ్ళు ఏమన్నా ఎగుడితే కొంతమందికి మనం చూస్తూ ఉంటాం, ఇక్కడ ఈ కార్నర్ పన్ను ఇట్లా బయటకు వచ్చి ఉంటుంది, దాన్ని కెనైన్ అంటాం అనమాట. కొంతమంది ఏమంటే దానికి ట్రీట్మెంట్ చేయించుకోరు, మాకు అదృష్టం అట్లానే అని చెప్పి. కొంతమంది మనం హీరోయిన్స్ కూడా చూస్తూ ఉంటాం, వాళ్ళు తీయించుకోరు, వాళ్ళు ఆ స్మైల్ బాగుంటుందని వాళ్ళకి అట్లా అనమాట. యాక్చువల్గా ఏంటంటే దానికి కూడా మనం క్లిప్స్ వేస్తాం అనమాట, మళ్ళీ ఒక అలైన్మెంట్లో తీసుకొని వస్తాం. జనరల్గా మన క్లిప్స్ అనేది మనం 13 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేస్తామండి. ఎందుకంటే 13 ఇయర్స్కి పాల పళ్ళన్నీ ఊడిపోతాయి, పర్మనెంట్ పళ్ళన్నీ ఉంటాయి. సో మనం పర్మనెంట్ పళ్ళు క్లిప్స్ వేసి దాన్ని ఎగుడు దిగుడు లేకుండా ఒక అలైన్మెంట్లో నీట్గా తీసుకొని వస్తాం అనమాట. అది మనం చిన్నపిల్లలకి ఆఫ్టర్ 13 ఇయర్స్ చేయొచ్చు. కొంతమంది పెద్దవాళ్ళకి కూడా మనకి క్లిప్స్కి ఏజ్ లిమిట్ అనేది లేదండి. 50-60 ఇయర్స్ వాళ్ళు కూడా మనం క్లిప్స్ వేస్తాం. కాకపోతే ఇందులో డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ డిఫరెన్స్, మనకి చిన్నవాళ్ళల్లో క్లిప్స్ వేసినప్పుడు అది తొందరగా మనకి కరెక్షన్ తొందరగా అయిపోయింది. ఎందుకంటే బోన్ ఫార్మేషన్ అప్పుడే జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అంటే 18 ఇయర్స్ వరకు బోన్ ఫామ్ అవుతూ ఉంటుందండి. 18 ఇయర్స్ తర్వాత బోన్ ఆగిపోయింది. సో అప్పుడు ఏమైందంటే కొంచెం ఎముక మెత్తగా ఉంటుంది, పన్ను మూమెంట్ మనకి ఈజీ అయిపోయింది. కానీ ఆఫ్టర్ 18 ఇయర్స్ అంటే కొంతమంది 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ వాళ్ళు కూడా మాకు కొంచెం పళ్ళు క్లిప్స్ వేయాలా, ఎగుడు దిగుడుగా ఉన్నాయంటారు. కానీ వాళ్ళకి ఏమైందంటే ఎముక బాగా ఫామ్గా ఉంటుంది అనమాట, స్ట్రాంగ్ ఉంటుంది. సో వాళ్ళకి టైం ఎక్కువ తీసుకుంటుంది పన్ను మూమెంట్ చేయాలంటే. సో స్లోగా, అంటే మనం చిన్నపిల్లల్లో 6 months to 8 months చేసేస్తే పళ్ళు క్లిప్స్, పెద్దవాళ్ళకి 1 year, 1.5 year, 2 years అట్లా పట్టచ్చు అనమాట. టైం ఎక్కువ తీసుకుంటుంది. ప్రతి నెల వాళ్ళు చెకప్కి రావాలా, ప్రతి నెల మనం వైర్ టైట్నింగ్ అనేది చేస్తూ ఉంటాం కంపల్సరీ. సో పెద్దవాళ్ళలో టైం ఎక్కువ తీసుకుంటుంది, బికాస్ ఆఫ్ ద బోన్ స్ట్రాంగ్ ఉండటం వల్ల అనమాట. ఎముక అంతా ఫామ్ అయిపోయి స్ట్రాంగ్ ఉంటుంది. సో వాళ్ళకి టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ ఏజ్ లిమిట్ ఎవరికైనా చేయొచ్చండి మన క్లిప్స్ అనేది. చిన్నపిల్లలు ఎంత టైం పడుతుందంటారు అది సెట్ అయిపోవడానికి? జనరల్గా 8 months to maximum 1 year అండి. 1 year లో సెట్ అయిపోతుంది. 8 months to maximum 1 year లో సెట్ అయిపోతుంది. సార్ మరి ఆ టైంలో వాళ్ళకి తినడానికి కానీ తాగడానికి కానీ ఏమైనా ఇబ్బంది? అన్ని సాఫ్ట్ డైట్ తీసుకోమని చెప్తామండి, గట్టివి ఏం కొరకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి బ్రషింగ్ కూడా ఆర్థోడాంటిక్ టూత్ బ్రష్ అని ఆ బ్రష్ అడ్వైస్ చేస్తాం. నార్మల్ బ్రష్ వాడకూడదు, ఆర్థోడాంటిక్ బ్రష్ అని సపరేట్ ఉంటుంది, ఆ బ్రష్ వాడాలి. ఇంకోటి ఏంటంటే ఫైబర్ పదార్థాలు ఏం తినకూడదు. అంటే ఇప్పుడు జాంకాయలు, మామిడికాయలు ఏం కొరకూడదు, కొరికితే మళ్ళీ డిస్ప్లేస్ అయిపోతాయి అన్నమాట. ప్లస్ ఫైబర్ ఫుడ్స్ అంటే మన చెరుకు కానీ అవి కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ ఏం తినకూడదు. ఆ ఫైబర్ ఇరుక్కుపోయింది అనుకోండి, అది తీసేటప్పుడు వైర్ కూడా కదలచ్చు అనమాట. సో అందుకోసమని వాళ్ళకి ఆ డైట్ రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే సాఫ్ట్ డైట్ ఏమైనా తినొచ్చు. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు పళ్ళ మధ్యలో వాళ్ళకి తొందరగా ఇరుక్కుపోతూ ఉంటుంది, క్లిప్స్ ఉంటాయి కాబట్టి. సో ఎప్పుడు వాళ్ళు పొద్దున రాత్రి 2 సార్లు బ్రష్ చేసుకోవాలా, ఏం తిన్నా కూడా మంచిగా పుక్కిలించి ఊసేయాలి, చాలా ఇంపార్టెంట్. గార్గిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ మంత్ మనం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటాం, బ్రషింగ్ బాగా చేసుకోవాలా, హార్డ్ ఫుడ్స్ ఏం తినకూడదు, గట్టివి ఏం కొరకూడదు, ఫైబర్ ఫుడ్స్ ఏం తినకూడదు. ఈ రెస్ట్రిక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, మనము క్యావిటీస్ కూడా వేస్తారని చెప్పారు కదా కొన్ని వాటికి, పిప్పి పళ్ళకి రూట్ కెనాల్ చేసినాక కొంత గ్యాప్స్ వచ్చాక క్యాప్స్ అనేది వేస్తుంటారు. మరి ఆ క్యాప్స్ అనేది లైఫ్ టైం వరకు వస్తాయంటారా, లేకపోతే మధ్యలో మార్పించుకోవాలా? అది ఎలా అంటే క్యాప్స్ ఎప్పుడు పర్మనెంట్గా మనం అదే క్యాప్ ఉంటుందని చెప్పలేమండి. మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కసారి ఏమైందంటే క్యాప్ ఒకసారి ఊడిపోయే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి బై మిస్టేక్ క్యాప్ ఇరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే బై మిస్టేక్ తెలియక మనము భోజనం చేసేటప్పుడు అందులో ఏమైనా చిన్న రాయిలాగా వచ్చినా, బై మిస్టేక్ వీళ్ళు ఏమైనా గట్టి కొరికినా సరే ఆ క్యాప్ ఇరిగిపోయే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏమైందంటే ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల ఆ క్యాప్కి చిగురికి మధ్యలో గ్యాప్ వచ్చేసిద్దండి, అక్కడ తిన్న ఆహార పదార్థాలు ఇరుక్కుపోతూ ఉంటాయి. సో అప్పుడు మళ్ళీ గమ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతుంటుంది. సో మళ్ళీ క్యాప్ తీసి మళ్ళీ కొత్త క్యాప్ వేయాల్సి వచ్చింది అనమాట. సో రకరకాల కారణాలు ఉంటాయండి. ఇంకోటి క్యాప్ పర్మనెంట్గా మనం లాంగ్ టర్మ్ అనేది మనం చెప్పలేమండి. సో క్యాప్ ఒక్కొక్కసారి
1 ఇయర్కి మార్చాలా, ఒక్కొక్కసారి 10 ఇయర్స్కి, ఒకసారి 20 ఇయర్స్, అంటే అప్ టు 20 ఇయర్స్ వరకు అయితే మనం జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటే మెయింటైన్ చేయొచ్చు. వెయిట్ చేయొచ్చు. 20 ఇయర్స్ వరకు మెయింటైన్ చేసుకుంటే ఉంటాయండి. దాని తర్వాత చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అట్లా మంచి క్యాప్, మంచి మనం లైక్ జిర్కోనియం అని లేటెస్ట్ క్యాప్స్ అనమాట, అవి వేయించుకుంటే లాంగ్ టర్మ్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే రెగ్యులర్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫాలో అప్ అండి. ఎవరైనా సరే హెల్దీ టీత్ ఉన్నా సరే, లేకపోతే ఏమైనా పళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ ఇయర్ ఒకసారి చెకప్ అనేది చేయించు. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఇయర్లీ వన్స్ కంపల్సరీ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.